Hi students, welcome to the class. Okay students, in the last class we discussed about different cell organelles like mitochondria. What is the main function of mitochondria? What are these cell organelles? These are the membrane bound organelles which present in cytoplasm. So each organelle has specific function. So mitochondria is called as powerhouse of the cell. It stores energy and release energy whenever cell requires energy. సో సెల్కి ఎప్పుడైతే ఎనర్జీ కావాలో అప్పుడు ఈ మైటోకాండ్రియా సప్లై చేస్తుంది, అందుకని దీన్ని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం, క్లోరోప్లాస్ట్ ఆర్ ది గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్స్ ఓన్లీ. ఓకేనా, సమ్ ఎనిమల్స్ ఆర్ లోయర్ ఎనిమల్స్. So the main function of chlorophyll is trapping sunlight and it converting into chemical energy. So sunlight ni light energy ni kaasa chemical energy kinda glucose kinda convert చేస్తుంది అన్నమాట. సో photosynthesis is the main process. కదా, photosynthesis అనేది లేకపోతే మనకి అసలు లైఫ్ అనేదే లేదు. సో we need oxygen to live. సో మనం ఆక్సిజన్ కావాలి అంటే కంపల్సరీ ఎవరు కావాలి, గ్రీన్ ప్లాంట్స్ కావాలి. ఓకేనా, నెక్స్ట్ మైటోకాండ్రియా చెప్పుకున్నాము. న్యూక్లియస్, ద న్యూక్లియస్ ఈజ్ ద మెయిన్ మాస్టర్ ఆఫ్ ది సెల్. ఇట్ కంట్రోల్స్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్. నెక్స్ట్ రైబోజోమ్స్ ఆర్ ది గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఫ్లోట్స్ ఇన్ cytoplasm. Some of them are attached to the surface of the endoplasmic reticulum. ఓకేనా, నెక్స్ట్ endoplasmic reticulum. See page number 7. So endoplasmic reticulum looks like this, like a network. ఒక నెట్వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే చూడండి, ఇక్కడ ఇచ్చాడు కదా, creates passages within the cytoplasm for the transfer substance from one part of the cell to the another part. సో సెల్లో ఒక చోట నుంచి ఇంకొక చోటకి న్యూట్రియంట్స్ సబ్స్టెన్సెస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉపయోగపడతాయి అనమాట. సో చూడండి, మనం ట్యాప్ దగ్గర నుంచి వాటర్ని వేరే చోటకి వాటర్ పెట్టాలి అనుకోండి, ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ మనం పెడతాం, గొట్టం పెట్టి ట్యూబ్ పెట్టి మనం కావాల్సిన టార్గెట్ ఏరియాకి ఎలాగైతే సప్లై చేస్తామో అలాగే ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ సెల్లో కావాల్సిన కొన్ని సబ్స్టెన్సెస్ ఎక్కడైతే కావాలో అక్కడికి ఇవి ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో based on the presence or absence of ribosomes, see this diagram. On the surface of these network like structure there are small dot like structures called as ribosomes. Okay, based on the presence or absence of these ribosomes, endoplasmic reticulum is divided into two types. Smooth endoplasmic reticulum means smooth. When endoplasmic reticulum is smooth, if there are no ribosomes on the surface, ఈ సర్ఫేస్ మీద రైబోజోమ్స్ లేకపోతే అది స్మూత్ అనమాట, స్మూత్గా ఉంటుంది. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. అండ్ when ribosomes are attached, when we touch the ear, due to the presence of these granule like structures called ribosomes, so some rough appearance we feel some రఫ్నెస్ అనమాట. సో అందుకని దీన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. ఓకేనా, నెక్స్ట్ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం హెల్ప్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్. ఓకేనా, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎందుకు ఉపయోగపడుతుంది, ఫ్యాట్ తయారు చేయడంలో, ఫ్యాట్ మాలిక్యూల్స్ తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. లిపిడ్స్, ఫ్యాట్స్నే లిపిడ్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అయిపోయింది. సో ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో మరి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లిపిడ్స్ని తయారు చేస్తుంది, మరి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది? ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ని తయారు చేస్తుంది. షార్ట్ కట్స్లో దీన్ని ఏమని పిలుస్తారంటే SER అనేసి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని, SER అనేసి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని RER అనేసి పిలుస్తారనమాట. దట్ ఈజ్ అబౌట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నెక్స్ట్
Golgi complex. Okay, here one point is mentioned, that is in vertebrate liver cells. Vertebrates means వెన్నుముక ఉన్నటువంటి జంతువుల్ని we comes under vertebrates. All higher animals are vertebrates. So vertebrate liver cells లో smooth endoplasmic reticulum plays a crucial role in detoxifying many poisons and drugs. లివర్ సెల్స్లో ఉన్నటువంటి ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏదైతే మనం పాయిజన్స్ డిటాక్స్ మెనీ పాయిజనస్ అంటే మనకి బాడీకి హాని చేసే వాటిని ఏం చేస్తుంది, అది హాని చేయని వాటి కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో హాని చేసే మన బాడీలో ఉంటే మనకి హాని కలుగుతుంది కదా, నష్టం కలుగుతుంది కదా, అలా కలగకుండా వాటిని డీటాక్సిఫై చేస్తాయన్నమాట. ఎవరు? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎక్కడ? లివర్. లివర్ ఈజ్ an organ, పెద్ద ఆర్గాన్ అనమాట. నెక్స్ట్ Golgi complex. See, Golgi complex appear like this. These are vesicles. ఈ రౌండ్ స్ట్రక్చర్స్ని వెసికల్స్ అని పిలుస్తారు. దీస్ ఆర్ కాల్డ్ as సిస్టర్నే. సో ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని లూమెన్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా. See, Golgi complex, I will explain. Although Camillo Golgi had observed this organelle in the year 1898 using a compound microscope, its fine structure came to observed only under an electron microscope. సో Camillo Golgi అనే అతను ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు. ఎక్కడ? సింపుల్ కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూసి. కానీ దాని క్లియర్ స్ట్రక్చర్ అనేది మనకి ఎప్పుడు అర్థమైంది? ఆఫ్టర్ సీయింగ్ ఇట్ ఇన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో అయితేనే ప్రతి చిన్నది కూడా మనకి బాగా మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది కాబట్టి వీ కెన్ సీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఓన్లీ. తర్వాత దాని స్ట్రక్చర్ అనేది బాగా స్టడీ చేయడం అనేది జరిగిందనమాట. దిస్ ఆర్గనల్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ సెవరల్ మెంబ్రెన్స్. Golgi complex ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ సెవరల్ మెంబ్రెన్స్. సో సెవరల్ లేయర్స్ లాగా ఉంటుందన్నమాట. These membranes create a sac-like structures around which many fluid-filled vesicles bound. So sac-like ఒక సంచులాగా కనిపిస్తుంది. సో ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ రౌండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని ఏమంటారు? వెసికిల్స్ అని పిలుస్తారు. The function of Golgi is to pack various substances before they are transferred to other parts of the cell. Main function Golgi యొక్క function is secretions and ప్యాకేజింగ్ ద సబ్స్టెన్సెస్. సో చూడండి, ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్, ఒక చాక్లెట్ తయారవుతుంది, ఒక రకమైన చాక్లెట్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అది ఏం చేస్తారు? ప్రోడక్ట్ తయారయ్యాక ఏం చేస్తారు? టార్గెట్ రీచ్ అంటే ఎక్కడికి ఒక టార్గెట్ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ దాన్ని ఏం చేస్తారు? ప్యాక్ చేస్తారు కదా, బ్యూటిఫుల్గా ప్యాక్ చేస్తారు కదా. అలాగే సెల్లో తయారైన ప్రోడక్ట్స్ని ఆ టార్గెట్ ప్లేస్కి వెళ్ళే ముందు ఏం చేస్తుంది Golgi కాంప్లెక్స్? వాటిని ప్యాక్ చేసి ఆ టార్గెట్ రీజియన్స్కి అప్పుడు పంపిస్తుంది అనమాట. ఓకేనా. సో ప్యాకేజింగ్, మెయిన్ ప్యాకేజింగ్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్, లోపల ఉన్నటువంటి మెటీరియల్స్ని ప్యాకేజ్ చేస్తుంది అనమాట Golgi కాంప్లెక్స్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ Golgi బాడీస్ వేరీస్ ఫ్రమ్ సెల్ టు సెల్. సో ద నెంబర్ ఆఫ్ Golgi బాడీస్ అనేవి వేరీస్ ఫ్రమ్ సెల్ టు సెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెల్లో కొన్ని ఉన్నాయనుకోండి, 4-5 ఉన్నాయనుకోండి, ఇంకొక సెల్లో 4-5 కాన్స్టెంట్ కింద నెంబరే ఉండాలని ఏం లేదనమాట. దేని నెంబర్ వేరీస్ ఫ్రమ్ సెల్ టు సెల్. నెక్స్ట్, లైసోజోమ్స్. వన్ ఆఫ్ ది facts that troubled the scientists for a long time was that certain enzymes present in the cell have the ability to destroy almost all the structures in the cell but didn't damage it. చాలా రోజులు సైంటిస్టులకి చాలా అంటే తల కొట్టుకున్నారనమాట. అంటే వాళ్ళకి చాలా అర్థం కాని విషయం ఏంటంటే, కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయి సెల్లో, అవి సెల్లో ఉన్న అన్నిటిని డైజెస్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉంది, కానీ సెల్కి ఎలాంటి డ్యామేజ్ చేయట్లేదు. అది ఏంటి అనేసి చాలా రీసెర్చ్ చేశారనమాట. This puzzle was solved when lysosomes were discovered as tiny particles visible in the cytoplasm. సో వాళ్ళకి
లైసోజోమ్స్ అనేటువంటి ఒక ఆర్గనల్స్ ఐడెంటిఫై చేసేంత వరకు వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ రాలేదన్నమాట. సో లైసోజోమ్స్ ఈ పనంతా చేసేది అనేసి అప్పుడు వాళ్ళకి క్లారిఫికేషన్ వచ్చింది. ఇట్ వాస్ ఫౌండ్ దట్ దే కంటైన్ ద డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్. ఎందుకు అలా జరుగుతుంది? ఎట్లయినా డిస్ట్రాయ్ చేయాలి. ఎందుకంటే ఈ లైసోజోమ్స్లో డిస్ట్రక్టివ్ అంటే అవతల వాటిని డిస్ట్రక్ట్ చేసేటువంటి, నాశనం చేసేటువంటి ఎంజైమ్స్ వీటిలో ఉన్నాయన్నమాట. These enzymes normally do not come in contact with the rest of the cell. ఈ ఎంజైమ్స్ సెల్లో వేటిల జోలికి వెళ్ళవు. ఏవైతే సెల్కి అవసరం లేవో, డిసీజ్డ్ కండిషన్స్లో ఉన్నాయో, ఇంకా అవసరం లేవో, సో అవసరం లేని వాటిలన్నిటిని ఇది డైజెస్ట్ చేసేస్తాయి అన్నమాట. ఓకేనా. ద మెటీరియల్స్ దట్ నీడ్ టు బి డిస్ట్రాయిడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ద లైసోజోమ్స్. ఏవైతే ట్రాన్స్పోర్ట్ అంటే ఇంకా అవసరం లేవనుకుంటా అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? లైసోజోమ్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. దెన్ ద లైసోజోమ్స్ గెట్ దెమ్ డైజెస్టెడ్ ఎట్ టైమ్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లైసోజోమ్స్ ఏం చేస్తాయి? ఈ అవసరం లేని వాటిని డైజెస్ట్ చేసేస్తాయి. ద లైసోజోమ్ బర్స్ట్ అండ్ ద ఎంజైమ్స్ ఆర్ రిలీజ్ టు డైజెస్ట్ ద సెల్. సో ఎప్పుడైతే ఈ సెల్స్ అనవసరమైనటువంటి సెల్స్ సబ్స్టెన్సెస్ లైసోజోమ్ దగ్గరికి వెళ్తాయో, లైసోజోమ్ బర్స్ట్ అయిపోతుంది, పగిలిపోయి అందులో ఎంజైమ్స్ అన్నీ they release the enzymes outside and so digest the unwanted substances or materials. సో ఏమవుతుంది? అక్కడ లైసోజోము చనిపోతుంది, బర్స్ట్ అయిపోతే సెల్ పోతుంది కదా. సో అందుకని సూసైడల్ బ్యాగ్స్ అంటారు, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్. సో అన్వాంటెడ్ మెటీరియల్స్ని అది ఎలిమినేట్ చేయడానికి, డైజెస్ట్ చేయడానికి అది కూడా బర్స్ట్ అయిపోతుంది కాబట్టి సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారనమాట. హెన్స్ లైసోజోమ్స్ నోన్ యాజ్ ది సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్. నెక్స్ట్ వాక్యూల్. సో వాక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ ఎనిమల్స్ ఓన్లీ. చాలా వరకు 90% ఎనిమల్ సెల్స్లో ఉండవు, వన్స్ ఉన్నా కానీ చాలా స్మాల్ వాక్యూల్స్ అనేవి ఉంటాయి. అదే ప్లాంట్స్లో అయితే వాక్యూల్స్ అనేవి పెద్దగా ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ది స్పేస్ ఆక్యుపై చేస్తాయి సెల్స్లో. మీరు ప్లాంట్ అండ్ ఎనిమల్ సెల్ డయాగ్రామ్స్ చూసారు కదా, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం మనం. ద లార్జ్ ఎంప్టీ స్పేసెస్ ప్రెజెంట్ ఇన్ ద సెల్స్ ఆర్ వాక్యూల్స్. సో లార్జ్ స్పేసెస్ ఈ విధంగా మీకు ఇలాగ స్పేసెస్ లాగా ఉంటాయన్నమాట సెల్స్లో, వాటిని వాక్యూల్స్ అంటారు. ఇన్ ఎనిమల్ సెల్స్ వాక్యూల్స్ ఆర్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ స్మాల్ సైజ్. ఓకే, అలా ఎనిమల్ సెల్స్లో ఉంటాయి కనుక చాలా స్మాల్ సైజ్లో ఉంటాయి, ప్లాంట్ సెల్స్లో చాలా పెద్దగా ఉంటాయి. ఇన్ మెచ్యూర్ ప్లాంట్ సెల్స్ దే మైట్ ఆక్యుపై ఆల్మోస్ట్ ఎంటైర్ సెల్ స్పేస్. బాగా అంటే ఏజ్డ్, ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి ప్లాంట్స్లో, పెద్ద పెద్ద చెట్లలో చూస్తే కనుక మనం ఈ వాక్యూల్ అనేది సెల్లో మిగతా ఆర్గనల్స్ అన్నిటిని కూడా పక్కకు గంటేసి ఎంటైర్ ఎక్కువ ప్లేస్ ఏదో ఆక్యుపై చేస్తుంది సెల్లో, ఈ వాక్యూల్ అనేది ఆక్యుపై చేసేస్తుంది అనమాట. వాక్యూల్స్ మెయింటైన్ టర్గర్ ప్రెషర్ విత్ ఇన్ ద సెల్. దే ఎక్స్పోర్ట్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ది సెల్. సో ప్రెషర్ని మెయింటైన్ చేస్తానికి ఉపయోగపడుతుంది. అలాగే అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ది సెల్. అలాగే అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఏవైతే సెల్కి అవసరం లేదో వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ వాక్యూల్స్ ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఏంటంటే, ఆర్ సెల్స్ ఫ్లాట్. ఇన్ని సెల్స్ ఇలా ఫ్లాట్గా ఉంటాయా? ఓకేనా. ఇన్ రియాలిటీ సెల్స్ హ్యావ్ లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్. రియల్గా చూడాలంటే లెంత్, పొడవు, వెడల్పు ఉంటాయన్నమాట, ప్రతి సెల్కి ఉంటుంది. అలాగే థిక్నెస్, థిక్నెస్ అంటే మందం, ఎంత దలసరుంది, థిక్నెస్ ఉంది, మీకు అర్థమవుతుంది కదా. సో ఈ మాత్రం లావు ఉంది, ఇంత లావు ఉంది అని చెప్పుకుంటాం కదా, అలా థిక్నెస్ అనేది కూడా ఉంటుందన్నమాట ప్రతి సెల్కి. వీ కెన్ ఈజీలీ సీ ద లెంత్ అండ్ బ్రెడ్త్ సిన్స్ వీ కెనాట్ సీ ద థిక్నెస్ ఆఫ్ ది సెల్ అండర్ ది మైక్రోస్కోప్. సో మనం సెల్ కింద చూసినప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఈ సెల్ ఎంత పొడవు ఉంది, ఇంత వెడల్పు ఉంది అనేది ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఈ సెల్ ఇంత లావు ఉంది, ఇంత థిక్నెస్ ఉంది అనేది ఈజీ అర్థమవుతుంది కదా. అది అర్థం అవ్వాలంటే ద ఈజియెస్ట్ మెథడ్ ఈస్ టు సైట్లీ చేంజ్ ద ఫోకస్ వైల్ వ్యూయింగ్ ద ప్లాంట్ సెల్స్ ఆన్ ది స్లైడ్ అండ్ లుక్ ఎట్ ది సెల్ వాల్. సో ఫోకస్ చేయడంలో, ఈ మైక్రోస్కోప్ అని ఫోకస్ చేయడంలో బేస్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ ఫోకస్ని బేస్ చేసుకుని మనం థిక్నెస్ అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటున్నాడు. This three-dimensional image becomes clear if you reduce the intensity of light as well.
సో లైట్ ఇంటెన్సిటీని అది తగ్గించడం వల్ల కూడా మనం ఈ థిక్నెస్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో వేర్ డూ సెల్స్ కమ్స్ ఫ్రమ్? ఓకే, సెల్ అని సెల్ గురించి చెప్పుకుంటున్నా, అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ఇది చెప్పడానికే స్లైడెన్ అండ్ ష్వాన్ టుగెదర్ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ. ఈ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్లైడెన్ అండ్ ష్వాన్ అనే సైంటిస్టులు ఏం చేశారు, సెల్ థియరీ అనే దాన్ని ప్రపోజ్ చేశారనమాట, ఫార్ములేట్ చేశారు. దిస్ థియరీ హౌవర్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ హౌ ద న్యూ సెల్స్ వర్ ఫార్మ్. కానీ వాళ్ళు కొత్త సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. నెక్స్ట్, రుడాల్ఫ్ కార్ల్ విర్కో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద న్యూ సెల్స్ కుడ్ బి ఫౌండ్ ఓన్లీ బై ద డివిజన్ ఆఫ్ ది. రుడాల్ఫ్ విర్కో మాత్రం చెప్పాడు వీళ్ళ తర్వాత ఏమని, ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, ఆల్రెడీ ఉన్న సెల్సే డివైడ్ అవ్వడం వల్ల కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి అని ఎవరు చెప్పారు, రుడాల్ఫ్ విర్కో. స్లైడెన్ అండ్ ష్వాన్ సెల్ థియరీ ప్రపోజ్ చేశారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ హౌ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనా, కానీ రుడాల్ఫ్ విర్కో ఏం చేశాడు, సో కొత్త సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో ఏంటి ఫైనల్గా రుడాల్ఫ్ విర్కో ఏమని చెప్పాడు, స్లైడెన్ అండ్ ష్వాన్ చేసిన సెల్ థియరీని వాళ్ళు చెప్పలేకపోయారు ఎలా వస్తాయి కొత్త సెల్స్ అనేది. సో ఫైనల్గా రుడాల్ఫ్ విర్కో ఏం చేశాడంటే వాళ్ళు ఫార్ములేట్ చేసిన దాన్ని ఫైనల్ షేప్ అనేది తీసుకొచ్చాడు అనమాట. సెల్ థియరీ యాజ్ అండర్స్టూడ్ టుడేస్ బేస్డ్ ఆన్ 2 కార్డినల్ ప్రిన్సిపల్స్. సెల్ థియరీలో మెయిన్గా ఇప్పుడు మనం ఫాలో అవడానికి 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఏంటి, ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది సెల్స్. ప్రతి ఎనిమల్ సెల్స్తో తయారై ఉంటుంది, అలాగే సెల్స్లోని ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, సెల్స్ అండ్ దేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ప్రతి ఎనిమల్ సెల్స్తో తయారై ఉంటుంది, సెల్స్ వాటి యొక్క ప్రోడక్ట్స్తో ఉంటుంది. నెక్స్ట్ ప్రతి కొత్తగా ఫామ్ అయ్యే సెల్స్ ఓల్డ్ సెల్స్ డివైడ్ అవ్వడం వల్లే కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి అని లాస్ట్కి ఈ సెల్ థియరీ అనే దాన్ని ఎండ్ చేశారంట. అంటే దాన్ని చేంజెస్ చేసి ఈ విధంగా ఫైనలైజ్ చేశారు. ఓకేనా స్టూడెంట్స్, దట్ ఈజ్ అబౌట్ సెల్ ఆర్గనైజ్. సో second lesson is first lesson is completed. So in the next lesson we will discuss about a new topic. So once read the lesson thoroughly, and if you have any doubts or nobody is asking doubts, okay na, doubts అడగండి, ప్రిపేర్ చూడండి ఒకసారి, డౌట్స్ ఏదైనా సరే చిన్నదా పెద్దదా అని కాదు, డౌట్ వస్తే వెంటనే అడిగి క్లారిఫై చేసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్, బాయ్, take care, see you in the next class.